హలో ఫ్రెండ్స్, మనకు ఐబిపిఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ కామన్ రిక్రూట్మెంట్ ప్రొసీజర్ ఐబిపిఎస్ ఆర్ఆర్బీస్కి అఫీషియల్ నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం జరిగింది టుడే. ఈరోజు ఐబిపిఎస్ వెబ్సైట్లో నుంచి ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడం జరిగింది. దీనిలో సెలెక్షన్ ప్రొసీజర్, ఎగ్జామ్ డేట్స్ టోటల్ మెన్షన్ చేయడం జరిగింది. ఇది అఫీషియల్ సైట్. ఇంతకుముందుకు మనకు వచ్చింది అన్అఫీషియల్గా, కాకపోతే జస్ట్ ప్రొసీజర్ స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ అనేది అందులో డిఫరెంట్గా ఉంది. ఎగ్జామ్ సెప్టెంబర్, నవంబర్లో ఉంటుంది. ఇందులో కూడా మెన్షన్ చేసింది అదే. ప్రిలిమ్స్ సెప్టెంబర్లో, మెయిన్స్ నవంబర్లో ఉంటుంది. స్కేల్ 1 ఆఫీసర్, స్కేల్ 2, స్కేల్ 3 ఆఫీసర్స్కి ఇంటర్వ్యూస్ జనవరి, డిసెంబర్ టైంలో ఉంటాయి. సో ప్రొసీజర్, అప్లికేషన్ ప్రాసెస్ టోటల్ సేమ్, జస్ట్ అప్లికేషన్ డేట్ ఈస్ డిఫరెంట్ ఫర్ బిఫోర్ వీడియోస్. మనం ఇందులో టోటల్ ప్రొసీజర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, అసలు పర్పస్ ఏంటి ఇందులో చూద్దాం. ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఎన్ని ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హూ అపేర్ టు జాయిన్ ద రీజనల్ రూరల్ బ్యాంక్స్ గ్రూప్ ఏ ఆఫీసర్స్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 అండ్ గ్రూప్ బి ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ అంటే క్లర్క్ కేడర్. గ్రూప్ ఏ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 పీఓ కేడర్, మల్టీపర్పస్ క్లర్క్ రేంజ్. వీటి కోసం మనకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీనిలో మల్టీపర్పస్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది, స్కేల్ ఆఫీసర్స్ మల్టీపర్పస్ 2 లెవెల్స్, ఫస్ట్ ప్రిలిమ్స్, నెక్స్ట్ మెయిన్స్. మెయిన్స్లో వచ్చిన మెరిట్ లిస్టు తోటి డైరెక్ట్ అలాట్మెంట్ జరుగుతుంది ఆఫీస్ అసిస్టెంట్ పర్పస్కి. మెయిన్స్లో మనం ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయి మెయిన్స్ మంచి స్కోర్ చేసి అందులో మెరిట్ లిస్ట్ ప్రకారం డైరెక్ట్ అలాట్మెంట్ అయిపోతుంది. అదే గ్రూప్ ఏ ఆఫీసర్స్కి అయితే ఫస్ట్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాక మెయిన్స్ క్వాలిఫై అయ్యాక దాంట్లో మెరిట్ లిస్ట్ని 1:3 రేషియోలో ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. ఆ ఇంటర్వ్యూలో క్లియర్ అయిన వారికి అలాట్మెంట్ ఉంటుంది. ఇది సెలెక్షన్ ప్రొసీజర్. ఫస్ట్ ప్రిలిమ్స్, నెక్స్ట్ మెయిన్స్. ఇఫ్ గ్రూప్ 1 ఆర్ గ్రూప్ ఏ ఆఫీసర్స్ ఇంటర్వ్యూ, గ్రూప్ బి మల్టీపర్పస్ డైరెక్ట్ అపాయింట్మెంట్స్. సో మనం ఒక 2 లెవెల్స్ని మనం క్లియర్ చేయగలిగితే మనకు బ్యాంక్ జాబ్ గ్యారంటీ. దానికోసం ఇందులో చూద్దాం ఏమేమి పార్టిసిపేట్ అవుతున్నాయి ఏంటిని. మనకు పార్టిసిపేట్ అవుతున్న బ్యాంక్స్ ఇవి: అలహాబాద్ యూపీ గ్రామీణ్ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, వరంగల్ తెలంగాణ. తెలుగు మనకు డిస్క్రైబ్డ్ లోకల్ లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ద పార్టిసిపేటింగ్ ఆర్ఆర్బీస్. మనది 2 తెలుగు రాష్ట్రాలు కాబట్టి మనకు తెలుగు లాంగ్వేజ్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. తెలుగు లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ ఉంటే మనం ఈ జాబ్స్కి ఎలిజిబుల్. ఇందులో పార్టిసిపేట్ చేస్తున్న బ్యాంక్స్: ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, హెడ్ ఆఫీస్ ఎట్ వరంగల్, తెలంగాణ స్టేట్. నెక్స్ట్ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, హెడ్ ఆఫీస్ ఎట్ కడప, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ మన బ్యాంక్ ఇంకోటి తెలుగు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, హెడ్ ఆఫీస్ ఎట్ గుంటూరు, ఆంధ్రప్రదేశ్. వన్ మోర్ బ్యాంక్ తెలుగు తమిళ్ పుదువాయి భారతీయ గ్రామీణ బ్యాంక్ పుదుచ్చేరిలో హెడ్ ఆఫీస్ ఉంది. దీంట్లో తమిళ్, మలయాళం, తెలుగు ప్రిస్క్రైబ్డ్ లాంగ్వేజ్ మనకు తెలుగు ఉంది కాబట్టి మనకి ఈ బ్యాంక్ కూడా ప్రిఫరెన్స్ ఇస్తుంది. నెక్స్ట్ తెలుగు సప్తగిరి గ్రామీణ బ్యాంక్, హెడ్ ఆఫీస్ ఎట్ చిత్తూరు, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ తెలుగు తెలంగాణ గ్రామీణ బ్యాంక్, హెడ్ ఆఫీస్ ఎట్ హైదరాబాద్, తెలంగాణ. ఇవి మనకు పార్టిసిపేట్ చేస్తున్న తెలుగు వారికి ప్రిఫరబుల్గా ఉన్న బ్యాంక్స్ ఇవి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఎవరు ఎలిజిబుల్? ఎవరు ఎలిజిబుల్ అంటే, candidate may please note that eligibility criteria prescribed the basis criteria of appointment to the aforementioned post in the regional rural banks.
మనకు డిగ్రీ కేటగిరీ మీద ఉన్నవారికి వీటికి డిగ్రీ బేస్ ఉన్నవారు, డిగ్రీ కంప్లీటెడ్ క్యాండిడేట్స్ దీనికి ఎలిజిబుల్. ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఫస్ట్ వన్ సిటిజన్షిప్, ఇండియన్స్, మనకు ఇండియన్స్. నెక్స్ట్ ఏజ్ వచ్చేసి ఆఫీసర్ స్కేల్ 3కి 21 to 40 years మధ్యలో ఉండాలి, స్కేల్ 2కి 21 to 32 years మధ్యలో ఉండాలి, స్కేల్ 1కి 18 to 30 years మధ్యలో ఉండాలి. మల్టీపర్పస్కి 18 to 28 years మధ్యలోనే ఉండాలి. డేట్స్ వచ్చేసి 2nd 7 1989 to 1st 7 1999 ఇవి మధ్యలో ఉన్నవారు మాత్రమే. కాకపోతే మనకు రిజర్వేషన్ ప్రకారం ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్, అది ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్ క్యాండిడేట్స్కి 10 years. ఈ ఏజ్ క్రైటీరియా కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. దేనికి ఏ ఎడ్యుకేషన్ ఉండాలి? ఇంతవరకు మనం ఏజ్ క్రైటీరియా చూసాం. ఫస్ట్ ఇండియన్ అయ్యుండి, ఏజ్ 18 to 28 మల్టీపర్పస్. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్, ఎనీ బ్యాచులర్ డిగ్రీ, ప్రొఫిషియన్సీ ఇన్ లోకల్ లాంగ్వేజ్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ద పార్టిసిపేటింగ్ RRBs, వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్. ఇది ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్కి ఉండాల్సిన మెయిన్ క్వాలిఫికేషన్స్. డిగ్రీ కంప్లీట్ అయి ఉండి, డిగ్రీ ఖచ్చితంగా కంప్లీట్ అయి ఉండాలి. ఎనీ డిగ్రీ, అది బ్యాచిలర్ డిగ్రీ అయినా బీటెక్ అయినా ఏదైనా సరే, బీటెక్ బీఈ ఎనీ డిగ్రీ కంప్లీట్ అయి ప్రొఫిషియన్సీ ఇన్ లోకల్ లాంగ్వేజ్ అండ్ డిసేరబుల్ అంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. నెక్స్ట్ స్కేల్ 1 సేమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ప్రొఫిషియన్సీ, డిస్క్రైబ్డ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్. ప్రతి దానికి దీంట్లో స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3కి డిగ్రీ మస్ట్ విత్ పర్సంటేజ్. నెక్స్ట్ వన్ ఎగ్జామ్ ప్రొసీజర్, ఆన్లైన్ అప్లికేషన్. అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్లో. ఎగ్జామ్ డేట్స్ 24/7/2017 to 14/8/2017. ఈ మంత్ 24 నుంచి నెక్స్ట్ మంత్ 14 వరకు ఈ డేట్ మధ్యలో అప్లికేషన్స్ మన ఆన్లైన్ అప్లికేషన్ ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది అండ్ ఎండ్ అవుతుంది. ఆఫ్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 100 rupees ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, 600 ఫర్ ఆల్ అదర్ క్యాండిడేట్స్. ఓసీ ఓబీసీకి 600, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూకి 100 rupees. నెక్స్ట్ ఆఫీస్ అసిస్టెంట్ 100 rupees ఫర్ సేమ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఎగ్జామ్స్ ఇన్ ఆల్ క్యాండిడేట్స్, 600 ఫర్ ఆల్ అదర్ క్యాండిడేట్స్. ఆల్ అదర్ మీన్స్ ఓసీ ఓబీసీ క్యాండిడేట్స్. బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఫర్ ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ ఫీస్ ఆర్ ఇన్ఫినిటీ ఛార్జెస్ విల్ బి హ్యావ్ టు బి బార్న్ బై ద క్యాండిడేట్స్. నెక్స్ట్ ఇందులో మీరు 2 అప్లికేషన్స్ చేయాలనుకుంటే 2 సపరేట్గా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఇంతవరకు అప్లికేషన్ అయిపోయింది. మరి ఎగ్జామ్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? ఫస్ట్ ఆఫీస్ అసిస్టెంట్ మెయిన్ ప్రిలిమ్స్ వచ్చేసి 45 minutes. 45 minutesలో మనకు 2 సబ్జెక్ట్స్ ఉంటాయి, రీజనింగ్, న్యూమరికల్ అబిలిటీ. 80 క్వశ్చన్స్ ఉంటాయి. 80 క్వశ్చన్స్కి 80 marks, బట్ టైమ్ ఈస్ 45 minutes. మీన్స్ 80 క్వశ్చన్స్ 45 minutesలో మనం మంచి బెస్ట్ స్కోర్తో కంప్లీట్ చేయాలి. అదేవిధంగా స్కేల్ 1 ఆఫీసర్స్ సేమ్ ప్రొసీజర్, రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్, బట్ ఇందులో కొద్ది డెప్త్ ఉంటుంది, క్వశ్చన్స్ టాపిక్స్ డెప్త్ ఉంటుంది. ఆఫీస్ అసిస్టెంట్కి స్కేల్ 1 ఆఫీసర్స్కి కాస్త డిఫరెంట్గా డెప్త్గా ఉంటుంది, అంతే తేడా. కాకపోతే టైమింగ్ 45 minutes, సేమ్ క్వశ్చన్స్ 80 questions. నెక్స్ట్ మెయిన్ ఎగ్జామ్ ప్రొసీజర్ వచ్చేసి ఆఫీస్ అసిస్టెంట్కి 2 hours, 120 minutes, 200 questions. There is 5 sections. ఫస్ట్ సెక్షన్
రీజనింగ్ 40 క్వశ్చన్స్ 50 మార్క్స్, న్యూమరికల్ ఎబిలిటీ 40 క్వశ్చన్స్ 50 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. ఇఫ్ హిందీ లాంగ్వేజ్ ఉంటే ఐదర్ ఇంగ్లీష్ ఆర్ హిందీ వాళ్ళకి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. కంప్యూటర్ నాలెడ్జ్ 40 క్వశ్చన్స్ 20 మార్క్స్. ఇది ఆఫీస్ అసిస్టెంట్ మెయిన్స్. స్కేల్ 1 సేమ్ ప్రొసీజర్, 2 hours 120 క్వశ్చన్స్, 200 క్వశ్చన్స్ 120 minutes సేమ్. కాకపోతే స్కేల్ 1కి ఆఫీస్ అసిస్టెంట్కి డెప్త్ ఉంటుంది. నెక్స్ట్ స్కేల్ 2 ఆఫీస్ స్కేల్ 1 జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్స్. దీంట్లో వచ్చేసి 2 hours 200 క్వశ్చన్స్. స్కేల్ 2 టైం, ఇందులో స్పెషలిస్ట్ కేడర్కి టైం అనేది 2.5 hours 200 క్వశ్చన్స్, అంటే 150 minutes 200 క్వశ్చన్స్. స్కేల్ 3 200 క్వశ్చన్స్ 2 hours టైం. ఇది ఎగ్జామ్ మోడల్ పేపర్, మోడల్ ఏ విధంగా ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయని. ఇందులో కట్ ఆఫ్ స్కోర్ ఏ విధంగా ఉంటుంది, పెనాల్టీ ఇలా ఉంటుంది. సో ఈచ్ క్వశ్చన్ రాంగ్ ఆన్సర్ అవుతే 0.25 అంటే 1/4 మార్క్ అనేది కట్ అవుతుంది. కట్ ఆఫ్ స్కోరు ఫర్ ఆఫీస్ అసిస్టెంట్ ఈచ్ క్యాండిడేట్ విల్ బీ రిక్వైర్డ్ టు అబ్టైన్ మినిమమ్ స్కోర్ ఇన్ ఈచ్ టెస్ట్ ఆఫ్ ఆన్లైన్ మెయిన్ ఎగ్జామినేషన్ టు బి కన్సిడర్డ్ టు బి షార్ట్ లిస్టెడ్ ఫర్ ప్రొవిజనల్ అలాట్మెంట్. డిపెండింగ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అవైలబుల్ ఇన్ ఈచ్ స్టేట్ క్యాండిడేట్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ ప్రొవిజనల్ అలాట్మెంట్. మెయిన్స్లో మనం స్కోర్ మంచిగా చేసుకుంటే మన స్టేట్లో ఉన్నటువంటి బ్యాంక్స్లో ఉన్న ఈ ఖాళీలను బట్టి మన షార్ట్ లిస్టెడ్ చేయడం జరుగుతుంది. దాంట్లో డైరెక్ట్గా అలాట్మెంట్ ఉంటుంది. ఫర్ ఆఫీస్ స్కేల్ 1 స్కేల్ 2 స్కేల్ 3కి ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. ఇది ప్రొసీజర్. నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి షెడ్యూల్. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇంక్లూడింగ్ edit modification of application by candidates 24/7/2017 to 14/8/2017. Payment of application fee charges 24 నుంచి 14 వరకు మనకు పేమెంట్ చేసుకోవడానికి, అప్లికేషన్ మాడిఫికేషన్ ఎడిట్ చేసుకోవడానికి టోటల్ టైం. ఎగ్జామ్ డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్ ఫర్ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ ఆగస్ట్లో, ప్రిలిమ్స్ 28/8/2017 to 3/9/2017. సో ఆగస్ట్ 28కి స్టార్ట్ అవుతే సెప్టెంబర్ 9 వరకు 3rd వరకు కంప్లీట్ అయిపోతుంది. డౌన్లోడ్ ఫర్ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ ఆఫ్ ఆఫీస్ అసిస్టెంట్ ఆగస్ట్లో, ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అసిస్టెంట్ 4/9/2017 to 9/9/2017. ఇవి ప్రీ ఎగ్జామ్స్కి. నెక్స్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. డౌన్లోడ్ కాల్ లెటర్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫర్ ప్రిలిమినరీ ఆఫీస్ స్కేల్ 1 ఆగస్ట్ 2017 ఆగస్ట్లో, ఆఫీస్ అసిస్టెంట్కి సెప్టెంబర్లో. ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ స్కేల్ 1 9/9/2017, 10/9/2017, 16/9/2017. ఈ 3 డేస్లలో స్కేల్ 1 ఆఫీస్కి. నెక్స్ట్ 17, 23, 24 ఆఫీస్ అసిస్టెంట్కి ప్రిలిమినరీ ఎగ్జామ్స్. నెక్స్ట్ ప్రిలిమినరీ రిజల్ట్ అక్టోబర్. డౌన్లోడ్ కాల్ లెటర్ ఫర్ ఆన్లైన్ మెయిన్స్ ఎగ్జామ్. మెయిన్స్కి ఆఫీస్ స్కేల్ 1 స్కేల్ 2 స్కేల్ 3 అక్టోబర్లోనే, ఆఫీస్ అసిస్టెంట్ నవంబర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ వచ్చేసి ఆఫీసర్స్కి నవంబర్ 5న, ఆఫీస్ అసిస్టెంట్కి నవంబర్ 12న. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ నవంబర్లో, డౌన్లోడ్ ఫర్ ఇంటర్వ్యూ 2017 డిసెంబర్లో, కండక్ట్ ఆఫ్ ఇంటర్వ్యూ డిసెంబర్లో. ప్రొవిజనల్ అలాట్మెంట్ స్కేల్ 1 స్కేల్ 2 స్కేల్ 3 అండ్ ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ జనవరిలో అలాట్మెంట్. ఇది టోటల్ ప్రొసీజర్. సో ఇది దీంట్లో చూసుకుంటే మనకు ఇంతకుముందుకు వచ్చిన నోటిఫికేషన్ అది ఫేక్ అయినప్పటికీ ఓన్లీ ఎగ్జామ్ డేట్స్ ఆర్ చేంజ్, మంత్